హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను క్లాత్ ని 2 ఫోల్డ్స్ మీద వేసుకున్నాను. ఫస్ట్ మనం బ్లౌజ్ లూజ్ ని కొలుచుకోవడం కోసం ఆది బ్లౌజ్ ని నడుం దగ్గర మడత పెట్టుకోవాలి. ఓన్లీ లూజ్ కోసం బ్యాక్ పార్ట్ కి మాత్రమే ఖర్చుల వరకు మడత పెట్టుకుని లూజ్ ని కొలుచుకుని ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఖర్చు మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ దేనికోసం అంటే మనం బ్యాక్ పార్ట్ కి టాక్స్ పెడతాం కదా, దానికోసం. తరువాత నడుం పొడవుని కొలుచుకోవాలి. తరువాత చంక పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ సహాయంతో బ్లౌజ్ పొడవు ఎంత ఉందో వీడియోలో చూపిస్తున్న విధంగా కొలుచుకోవాలి. ఇలా అన్ని కొలుచుకున్న తర్వాత ముందుగా మనం మార్క్ చేసుకున్న మార్కింగ్స్ అన్ని కలుపుతూ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ కి 2.5 పెట్టాను. కింద 2.5 అయినా పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 తీసుకున్నాను. తర్వాత నేను నెక్ ని డ్రా చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం ఒకసారి కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ తో. బ్లౌజ్ మొత్తం ఆది బ్లౌజ్ తో కొలుచుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.